రైట్. జూపిడి ప్రభాకర్ గారు, చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తే ఏంటి, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తారో చేయకపోతే ఏంటి, ముఖ్యమంత్రి నుంచి వైసీపీ నేతలందరూ ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు. మేము చట్టబద్ధత కల్పించి వాలంటీర్ వ్యవస్థకు 10,000 ఇస్తామంటున్నాము. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు అసలు చట్టబద్ధత ఉందా, వాలంటీర్లని ఏ విధంగా ఉపయోగించుకుంటున్న దానిపైన మా అభ్యంతరం, కానీ వాలంటీర్ల వ్యవస్థకు పూర్తిగా మీ విరుద్ధం కాదంటున్నారు విద్యాసాగర్ గారు. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ ని జరుపుకుంటున్నటువంటి సోదరులందరికీ, దానిలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వివిధ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీ నాయకులకి అందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు అండి. వాలంటరీ వ్యవస్థ మీద అక్కస్తోటి మేము ఎప్పుడు మాట్లాడటం లేదు, వాలంటరీ వ్యవస్థను మేము గౌరవిస్తున్నాం అనే ఆ మాట మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే వారి తరపున మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం. దేశంలో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఏమి కనిపెట్టలేదా, ఒకళ్ళు వాళ్ళు ఏమన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమైనా వాడుంటే వాడుండొచ్చేమో, బట్ సోషల్ యాంగిల్లో ఇలాంటి వాలంటరీ వ్యవస్థ కానీ లేకపోతే విలేజ్ సెక్రటరీస్ కానీ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రితో సహా ఎక్కడ చేస్తున్నటువంటి విధానం లేదు. దీన్ని నిక్కచ్చిగా నేను స్టడీ చేసే యాజ్ ఏ సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా కానీ, లేకపోతే ఒక దళితుగా కానీ, లేకపోతే సమాజం మీద ఒక అంచనా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా నేను చెప్తా ఉన్నాను. ఒకవేళ ఎక్కడైనా ఉందనుకుంటే చెప్పండి, నేను దాన్ని డూప్లికేట్ చేసుకున్న కూడా ఏమి లేదని నేను చెప్తున్నాను. ఒకవేళ అది మంచి వ్యవస్థ అయితే వీ కెన్ డూప్లికేట్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు వాలంటీర్స్ వ్యవస్థని నిరంతరం మీరందరూ కూడా కంప్లైంట్స్ ద్వారా లేకపోతే విమర్శల ద్వారా రాజకీయ పార్టీల్లో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళని నియంత్రించకపోతే చాలా కష్టమని భావించినటువంటి ఆ భావజాలంతో ఉన్నటువంటి చాలా మంది రిటైర్డ్ ఐఏఎస్ తో సహా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, లేకపోతే మీరు ఇంకా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, వీటన్నిటికీ లెటర్లు పెట్టి మనుషులు పంపించి స్టేట్మెంట్లు ఇచ్చి బహిరంగ సభల్లో మాట్లాడిన విధానం ఈ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోతారని జస్ట్ లైక్ దట్ అనుకుంటే చాలా ఇబ్బందికరం ఉంది. సతీష్ గారు, ఒక అంశం నేను చెప్తున్నాను. వాలంటీర్స్ అందరూ తిరగబడ్డ తర్వాత, అంటే రైతులు తిరుగుబాటు తర్వాత ఒక 2 బిల్లుల్ని లేకపోతే 2 పార్లమెంట్ లో చేసినటువంటి చట్టాలని 2 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకున్నటువంటి ప్రధానమంత్రిని ఈ దేశం ఇప్పుడు చూసారా మీరు? 2 సంవత్సరాల తర్వాత రైతు మూవ్మెంట్ ని ఢిల్లీ సరిహద్దుల్లో లేకపోతే ఢిల్లీలో మొత్తాన్ని ముంచెత్తిన తర్వాత, రైతులు ఉద్యమించిన తర్వాత ఆ బిల్లుని 2 సంవత్సరాల తర్వాత విత్డ్రా చేసుకున్న ప్రధానమంత్రిని దేశం ఎక్కడైనా చూసారా? అవి సీన్ లేదు. ఎందుకంటే ప్రజా ఉద్యమానికి లేకపోతే ఆయా వర్గాలు కళ్ళెర్ర చేస్తే పాలకులు దిగిరాక తప్పదు. లేకపోతే రాజకీయ నాయకుడు అనేవాడు సరైన పందాలో మాట్లాడకపోతే ఖచ్చితంగా తిరుగుబాట్లు వస్తాయి. దానికే మొన్న వాలంటీర్స్ మీద మీరు చేసినటువంటి అనేకమైన విమర్శలకి ఎలక్షన్ కమిషన్ పేరుతోటి వాలంటీర్స్ ముసలివాళ్ళ మీద, ముసలివాళ్ళకి సర్వీస్ చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ మీద మీరు చేసినట్టు ఏంటంటే సర్వీసెస్ ఆపేశారు. సర్వీసెస్ మొత్తం ఆపేస్తే తిరుగుబాటు జరగలేదా? ముసలి వాళ్ళు 40 మంది దాదాపు వడగాల్పులకి ముసలి వాళ్ళు ఎందుకు చనిపోయారండి ఒక్క రోజు 2 రోజుల్లోనే? ఎవరు బాధ్యత వహిస్తారు వాళ్ళ కుటుంబాలకి? ఒక పక్క ప్రభుత్వం ఆదుకుంటూ ఉంటే, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే ఆ వ్యవస్థ మీరు రాజ్యాంగ విరుద్ధం అని మేము చెప్పాము. అది రాజ్యాంగ బద్ధంగా ఉందని వి నెవర్ సెడ్. అంటే జూపిడి ప్రభాకర్ గారు, అంటే వాలంటీర్ల సేవలకే బ్రేక్ వేయమన్నాం కానీ పింఛన్ల పంపిణీ ఆపమని మేము ఎక్కడా చెప్పలేదు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్ల వ్యవస్థ ఒకటే ఉందా? రకరకాలుగా ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వ్యవస్థలో ఉన్నారు కదా, ఇది తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి కూడా ప్రస్తావిస్తోంది. రెండోది వాలంటీర్ల మోకుమ్మడి రాజీనామాల వెనక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రాజీనామాలు చేసిన తర్వాత వాళ్ళని ఏజెంట్లుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది టీడీపీ చేస్తున్న 2వ ఆరోపణ. అంటే మీరు once they resigned, once they stopped their services, తర్వాత these are all the latter issues, సతీష్ గారు. లాటర్ ఇష్యూస్ బోర్డు ఉంటాయి. అసలు నేను అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే చేతగానే మనుషులు, ముసలి వాళ్ళు కానీ, కుంటోళ్ళు కానీ, గుడ్డోళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, లేకపోతే అన్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళ పట్ల మీ దృక్పథం ఏంటి?
ఎస్ మేము ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి మేము పనిచేస్తున్నాం. దానికి మీరు పెట్టిన పేర్లు ఏంటి? గోని సంచులు ఎత్తుకుపోతారు, గోని సంచులు మోస్తారు, ఇళ్లలో తలుపు కొడతారు, లేడీస్ మాయం చేస్తారు, ఎక్కడెక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఇవన్నీ చెప్పలేదా? ఓకే, చెప్పలేదండి. ఓకే, అక్రమ సంబంధాలు లేకపోతే వాళ్ళు నేటివ్స్ అండి. వాలంటీర్స్ అనేవాళ్ళు ఆఫ్టర్ ఆల్ దే ఆర్ నేటివ్స్ ఆఫ్ దట్ విలేజ్. రైట్. ఆ నేటివ్స్ లోకల్ గా సర్వీస్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు. నేను ఇస్తున్నది పెద్ద శాలరీ కూడా నేను చెప్పట్లేదు. 50,000 60,000 అటు కూడా ఎవరికి ఇవ్వట్లా. అవును. There are people జూపిడి గారు who voluntarily came to do service for that local people. రైట్. జూపిడి ప్రభాకర్ గారు, పార్టీ సింపథైజర్స్ గా ఉన్న వాళ్ళందరూ రోడ్లపైకి వస్తారు. నిజంగా వాలంటీర్ సర్వీస్ చేయడానికి వచ్చిన నిజమైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతారు. ఎక్కడా లేని రూల్స్ వాళ్ళకి ఎందుకు? రెండోది, ఒకరిద్దరు తప్పులు చేసిన అంశాన్ని ప్రస్తావిస్తున్నాం కానీ ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ అసలు కరెక్ట్ కాదని మేము అనలేదు అంటున్నారు విద్యాసాగర్ గారు. అంటే అనకపోతే సంతోషమే సార్, కానీ సమాజం మొత్తం ఏం భావించింది? ఈ మాట అడగండి సతీష్, జూపిడి ఇప్పుడే మాట అడగండి. ఐఏఎస్ లకి అటెండర్ రూలు 5 సంవత్సరాలు ఒక స్థానంలో ఉండే పని చేయొచ్చునా? ఏ చట్ట పద్ధతి ప్రకారం 5 సంవత్సరాలు పని చేయొచ్చు చెప్పండి జూపిడి ప్రభాకర్. అడుగుతా, అంటే మీరు అధికారంలోకి వస్తే వాలంటీర్లు ట్రాన్స్ఫర్స్ తర్వాత మేము లేము ఇప్పుడు. సతీష్ గారు 5,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రభుత్వ ధనం తీసుకున్నటువంటి వ్యక్తి ఒక స్థానంలో ఏ చట్ట పద్ధతి ప్రకారం దీనికి సమాధానం చెప్పండి సార్. విద్యాసాగర్ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు సార్. ఇక్కడ సోదరులు కొద్దిగా లోతుల్లోకి వెళ్ళి మాట్లాడుతున్న విధానం కనబడుతోంది. ఆర్ యూ సపోర్టింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటరీ వ్యవస్థ సిస్టమ్ ఆర్ నాట్ అనేది ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి స్పష్టత కావాలండి. నంబర్ 1, మీకు అసలు వాలంటరీ వ్యవస్థను మీరు ఒక మాఫియా అన్న తర్వాత మీకు సర్వీసెస్ మీద కానీ, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ మీద కానీ, గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ జాబ్ చార్ట్ ని కానీ, దీని మీద మీకు ఒక అభిప్రాయమే ఇది ఒక ప్రభాకరణ ఒక్క మాట ప్లీజ్ స్టిక్ ఆన్ దట్ వర్డ్ ప్లీజ్. ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్టాండర్డ్ మెథడాలజీ ఏదైతే ఉందో, ప్రభుత్వానికి ఇప్పుడు చట్టబద్ధత లేనట్టు వాలంటరీ వ్యవస్థకి ప్రభుత్వము కార్యక్రమ నిర్వహణ కోసం ఎట్లా ఏ రకంగా ఇస్తుందన్నా? నేను ఇదే చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా. మీ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, నిజంగా సేవ చేయాలని వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మేము మాట్లాడటం లేదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ గురించి మాఫియా అని మాట్లాడతాం. విద్యాసాగర్ గారు, జూపిడి గారు రెస్పాండ్ అవ్వండి సార్. ఇప్పుడు నా టైం కొంచెం నాకు ఇవ్వండి సార్, మాట్లాడండి సార్. ఇప్పుడు మాఫియా అన్నది నేను కాదు, మిత్రుడే అన్నదాన్ని నేను చెప్తున్నాను. దానిలో మీరు ఒకటి మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అనుకుంటే నాకే అబ్జెక్షన్ లేదు. ఫస్ట్ మీరు ఒక వాలంటీర్ ని మీరు ఎవరితో పోల్చారంటే, గవర్నమెంట్ రెగ్యులర్ ఎంప్లాయీ తోటి, ఐపీఎస్ తోటి, లేకపోతే ఎస్ఐ తోటి, వీళ్ళందరితో పోల్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళ సర్వీసెస్ వాడుకునేటప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి బైలాస్ కానీ, లేకపోతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఎక్కడ వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, తర్వాత ప్రమోషన్స్, డిపిసిలు, ఇవన్నీ కండిషన్స్ లేవండి స్పష్టంగా. అంటే దాని విధానమే వాలంటరీగా పెట్టినటువంటి విధానం. అవసరం లేకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. అంతేగాని వాళ్ళు ప్రమోషన్ ఇస్తామని, ట్రాన్స్ఫర్లు చేస్తామని ఇవన్నీ మేము పెట్టలేదండి. ఒకవేళ మీరు మీ ఆలోచనలో ఆ విధంగా ఉంటే మీరు విమర్శించే విధానానికి దీన్ని కూడా యాడ్ చేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. అంటే ఇక్కడ నేను ఒక అంశాన్ని, మీరు అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ వాలంటీర్లు చూసి అతను ఒక స్మాల్ లోకల్లో ఎంప్లాయీ కదా, లేకపోతే లోకల్ వాలంటీరే కదా, లేకపోతే లోకల్లో మీరు అనుకున్నట్టుగా ఒక సర్వీస్ చేసే వ్యక్తే కదా, ఎందుకో ఆఫ్టర్ ఆల్ ఒక 50 ఇళ్లను చూస్తే ఒక వ్యక్తి సర్వీసెస్ ఆ ముసలి వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు మనం చేయలేకపోతున్నాం, వాళ్ళకి చేస్తున్నాం. వాళ్ళని చూసి భయపడిపోయే ఒక పెద్ద పార్టీ 5 years ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ, 15 సంవత్సరాల నుంచి నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పుకునే ఈ జనసేన, వీళ్ళు ఇంతలా కంగారు పడిపోతున్నారు. దాంట్లో సర్వీసెస్ లో అర్థం ఏంటంటే అసలు వాట్ ఈస్ మీనింగ్ ఫర్ రన్నింగ్ ద గవర్నమెంట్? అంటే మేము అధికారంలోకి వస్తే ప్రతి వాలంటీర్ 50,000 సంపాదించుకునేటట్టుగా నేను అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు అన్నారు మొన్న. తర్వాత 2 రోజుల కిందట 10,000 ఇస్తామని ఇంకా ఉగాది రోజు అనౌన్స్మెంట్ చేశారు. నేను చెప్తున్నా, రంజాన్ రోజు ఏం చేస్తాడో నాకు తెలియదు. ఉగాది నాడు 10,000 రూపాయలు,
రంజాన్ నాడు ఏమైనా 15,000 రూపాయలు కానీ పెంచుతాడేమో, లేకపోతే వాళ్ళకి ఈయన సంపాదన పెంచే మార్గాలు ఏమన్నా ఎక్స్పర్ట్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత సెల్ ఫోన్ కనిపెట్టడం, టీవీలు కనిపెట్టడం, అలాంటి ఎన్ని కనిపెట్టాం కాబట్టి వాళ్ళకి ఏమైనా కొత్త ఆదాయాలు ఏమైనా చూపించేసి 50,000 దాకా పెంచుతాడేమో. సరే అవన్నీ చేసుకో, ఒకవేళ మీకు ప్రజలు అవకాశం ఇస్తే మీరు అవన్నీ చేసుకోండి. బట్ యాజ్ ఆన్ టుడే వాట్ ఈస్ యువర్ లోకల్ స్టాండ్ ఆన్ వాలంటీర్స్? ఇది అర్థమైపోవాలి జనాలకి. ఎందుకు మళ్ళీ మీరు ఎన్ని కప్పించుకోవడం కోసం అర్ధరాత్రి ఫోన్ చేసి అబ్బాయి నేను అనలేదు, నాకు పొరపాటు అయిపోయింది, అలా అర్థం చేసుకొని పెట్టుకోండి, ఇది ఒక మాఫియా. ఇంకో విషయం, వాలంటీర్ వ్యవస్థ ప్రజా సేవలకు అంటున్నారు, కానీ పార్టీ సేవలు కూడా అంతర్లీనంగా వాడుకుంటున్నారు, బహిరంగంగానే దాన్ని వాడుకుంటున్నారు. మేము అందుకే పదే పదే అంశాన్ని తెర ముందుకు తెస్తున్నాము. మా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, పబ్లిక్ కి వాలంటీర్లకి మేమంటే ఏంటో తెలుస్తుంది అంటున్నారు విద్యాసాగర్ గారు. సార్ దీన్ని అంటే వాళ్ళు ఎలా చెప్తే నాకు అర్థం అవుతుంది, వాళ్ళకి అర్థం అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అంటే సొసైటీ ఏం భావిస్తూ ఉంది, వాలంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి సర్వీస్ చేయడానికి వచ్చిన వాళ్ళేం భావిస్తూ ఉన్నారు, వాళ్ళ ద్వారా సర్వీసెస్ అందుకోవటానికి ఉదయాన్నే 1వ తేదీ నాడో లేకపోతే ఏ అవసరం ఉన్నా పిలిస్తే పలికేవాడు ఒక వ్యక్తి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మీరు వెళ్ళలేదండి. ఈ 1వ తేదీ నుంచి దాదాపు 6వ తేదీ దాకా ముసలి వాళ్ళు మాటలు ఎవరు వినలేదా? అంటే మనం అసలు వదిలేసేయండి. సంఘటనలు చోటు చేసుకున్నాయి. సతీష్ గారు, నేనేమంటానంటే మేమిద్దరం చేసే కామెంట్స్ ని, రాజకీయ నాయకుల కామెంట్స్ ని వదిలేసేయండి. మీరు అసలు ఎగ్జాంపుల్ గా సాక్ష్యంగా నాకు వాళ్ళ కామెంట్స్ కానీ పెట్టగలిగితే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఏది చెప్పారు? పండు ముసలి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, వాళ్ళు మేము ఈ అవస్థలు పడే కదా, మేము ఆఫీసర్కి వెళ్ళలేకపోయాము, మమ్మల్ని తీసుకెళ్లేవాడు లేడు, మాకు అక్కడ ఎండల్లో పడి చచ్చిపోయేవాళ్ళమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాడు. వాడు పొద్దున్నే వచ్చేసి మా ఆత్మ గౌరవాన్ని పెంచాడు మా ఇంట్లో సహా. ఈ రోజు మాకు అన్నం పెట్టినట్టు కొడుకు కోడలు 1వ తేదీ నాడు వాలంటీర్ వస్తే. ప్లీజ్ కన్క్లూడ్ సార్, టైం అయింది సార్. సతీష్ గారు మాట్లాడండి సార్. నాకు ఒక చిన్న 1 సెకండ్ అవకాశం. అవతల ఆ సోదరుడు ఏం పేరు, బ్రదర్ పేరు? విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారా? అసలు దీనిలో అంత ఆవేశపడాల్సిన అవసరం, నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం, దాన్ని మీరు స్ట్రెస్ చేసి చెప్పాల్సిన అవసరం నాకైతే వాలంటరీ వ్యవస్థ మీద డిస్కషన్ లో ఇంత మీరు బీపీ పెంచుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. మీకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ సర్వీస్ అనేది ఒక మేజర్ రోల్ గా ఉంటుందనే దాన్ని మీరు మర్చిపోయి కక్షపూరితంగా మాట్లాడే విధానం ఏంటి? అసలు మీరు ఇంకొక వ్యవస్థని ఇంకొక వ్యక్తి ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని మీరు మాఫీ అనే విధానం ఏంటి? అంగీకరించే ప్రసక్తే లేదు. ఏ చట్ట పద్ధతి కాంట్రాక్టర్ లేదా? ఇంత మీరు బరితెగించి మాట్లాడుతున్న విధానం మీకు ఎవరైనా డిపెండెన్స్ ఎవరైనా ఏమైనా అర్థం చేసుకుంటాడు అంటే ఏమైంది? మీరు జన్మభూమి గారు చేసి కదా ఓడిపోయింది. సీఎం కూడా అన్నారు ఆ సిస్టమ్ కరెక్ట్ కాదు అన్నప్పుడు ఎందుకు వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని మీరు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నారని నేను సీఎం కూడా అన్నారు. ప్లీజ్ సార్ కన్క్లూడ్. ఒక లీక్స్ లేని వ్యవస్థ, మిడిల్ మ్యాన్ లేని వ్యవస్థ, మీరు పెట్టిన జన్మభూమి వ్యవస్థ, అలాంటి లేకుండా ఫ్రీ సర్వీస్ ఉండే వ్యవస్థని ఒక ఫ్రీ ఫ్లో ఉండే విధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఒక బటన్ నొక్కితే వాళ్ళకి అకౌంట్ లోకి వెళ్తే అకౌంట్ నుంచి డ్రా చేసి వాళ్ళకి ఇచ్చే సహాయకులు పెడితే ఆ సహాయం చేసే వాడి మీద మీరు ఎంత విరుచుకు పడుతున్నారే. వాడిని సమర్థించుకోవడం కోసం మేము 50,000 ఇస్తాం, మీకు టెక్నాలజీ వాళ్ళని బతిలాడుకుంటున్నారే. సర్వీస్ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం